హాయ్ వెల్కమ్ టు జినూస్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే పెరుగు పచ్చడి. ఇది మనం సింపుల్గా ఈజీగా మన ఇంట్లో తయారు చేయవచ్చు. మనకి ఇంట్లో కర్రీస్ తక్కువ ఉన్నప్పుడు, లేకపోతే కర్రీ ఏం చేయాలో మనం డౌట్లో ఉన్నప్పుడు కూడా మనం ఒక స్పీడ్గా ఈజీగా ఇంట్లో మనం తయారు చేయే ఒక సింపుల్ రెసిపీ అండి పెరుగు పచ్చడి. ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్ పెరుగు వేసిన తర్వాత దీనిలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక విస్క్ తీసుకొని దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా మంచిగా మనం ఇది మిక్స్ చేసుకోవాలి. పెరుగు బాగా బీట్ చేసిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత మనం మిగతా ప్రాసెస్కి వెళ్దాం. ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి అయిన తర్వాత దీనిలోకి తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపు అంటే మనం దీనిలోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు అలాగే శనగపప్పు యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ మెజర్మెంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇదన్నీ ఒకసారి యాడ్ చేద్దాం. ఒకసారి ఆయిల్ వేడి అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది. మనం దీనిలోకి మనం తీసుకున్న తాలింపుని యాడ్ చేద్దాం. తాలింపు వేగిన తర్వాత దీనిలోకి మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు ఇదిగా 2గా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కారానికి తగినట్టుగా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇదన్నీ ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చూసారు కదండి, బాగా వేగింది. ఇప్పుడు మనం దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా మనం 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు తాలింపన్ని ఇప్పుడు మనం పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదన్నీ ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు తాలింపు ఉల్లిపాయలన్నీ మనం పెరుగులోకి యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి ఇది టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చేసుకోవాలి. ఇది మనకి సమ్మర్‌లో చాలా మంచిదండి ఈ యొక్క రెసిపీ. మన బాడీకి ఈ పెరుగంటే ఈ సమ్మర్‌లో చాలా మంచిదండి. చూసారు కదండీ! ఇప్పుడు మనం బాగా ఇది మిక్స్ చేసిన తర్వాత మన పెరుగు పచ్చడి ఇక్కడ రెడీ అవుతుంది. లాస్ట్ ఫైనల్ టచ్ అండి. మనం దీనిపైన ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి. తప్పకుండా ఈ యొక్క రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందున్నాను.